అమ్మ, మరో ప్రశ్న. భగవద్గీతలో కానీ వేదాల్లో కానీ పరమాత్మ సచ్చిదానందమయుడు అని చెప్పడం జరిగింది. మరి ఈ విషయాన్ని మనం ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మాకు కరతలామలకం చేయండి అమ్మా. పరమాత్మ అసలు అంటే తెలుసుకునేది ఏమీ లేదండి. ఎందుకనంటే ఆల్రెడీ సచ్చిదానందమయుడే అన్నప్పుడు, ఉన్నదంతా ఒకటే చైతన్యము అన్నప్పుడు, ఆ చైతన్యంలో నేను కూడా ఉన్నాను అనే స్థితి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, నాది నేను అనే బంధం లేకుండా ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ చైతన్యంలోని ఉన్నదంతా ఒకటే చైతన్యం అన్నప్పుడు సచ్చిదానంద ఘనస్వరూపుడు అన్నారు. అంటే ఆ సత్ చిత్ ఆనంద స్వరూపము. సచ్చిదానందం అంటే సత్ చిత్తు ఆనందం. సత్ అంటే ఉన్న చైతన్యము, చిత్ అంటే మనలో ఆ చైతన్యం నుంచి వచ్చిన అంశ ఆత్మ. కాబట్టి ఈ రెండు ఒక్కటే అని తెలియడాన్ని సచ్చిత్ ఆనంద స్వరూపము అన్నారు. అయితే ఆ రెండు ఒక్కటే అని తెలుసుకోవడానికి ఈ సాధనలన్నీ. ఎప్పుడైతే ఈ రెండు ఒక్కటే అని తెలిసినప్పుడు ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉన్నదంతా ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మం అన్నప్పుడు ఆ ఏకత్వంలో ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నప్పుడు అదే పరమాత్మ, అదే భగవంతుడు అన్నప్పుడు ఆ భగవంతుడే సచ్చిదానంద స్వరూపుడు అని తెలియబడుతుంది.